రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎన్జీఆర్ఐ ఇతర సంస్థల నిపుణులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఆ 8 మంది చిక్కుకుపోయిన ప్రదేశాలు గుర్తించారు. జీపీఆర్ రాడార్ డేటా అలాగే మార్కింగ్ వద్ద తవ్వకాలు కొనసాగిస్తున్నారు. భారీగా పేరుకుపోయిన బురద నుంచి వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఘటనా స్థలానికి వారి కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ళ రోధనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు నుంచి 8 అంబులెన్స్లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. సాయంత్రం వరకు 4 ఆచూకీ లభించే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు. రైట్ నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ ఇతర సంస్థల నిపుణులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఆ 8 మంది చిక్కుకుపోయిన ప్రదేశాలు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే రాజశేఖర్, శ్రీశైలం ఎలమగట్టు సొరంగం టన్నెల్ ప్రమాదం విషాదంతమైంది అనుకోవచ్చు. ఉపాధి కోసం ఫోటో చేత పట్టుకుని వివిధ జార్ఖండ్ అనుకోవచ్చు, అటు జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణించినట్టుగా అధికారులు పూర్తి స్థాయి ప్రకటన చేయలేరు. కానీ మనకు అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం వాళ్ళందరూ కూడా ప్రాణాలతో ఉన్నట్టు లేరు. మొత్తంగా 8 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. నీటి ఊట బురద మధ్యలో వాళ్ళందరి మృతదేహాలు కూడా చిక్కుకుపోయి ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వారు కూడా చెప్తున్నారు రాజశేఖర్. రైట్, ఒకటి అంటే ప్రధానంగా బ్రతకడానికి అవకాశాలు అధికారికంగా చెప్పినా మీరు అన్నట్లు ఒక నిర్ధారణగా తెచ్చారు. ఎందుకంటే దాదాపుగా 7వ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ వారి అంటే మృతదేహాలు లభించేందుకు అంటే గుర్తించేందుకు అక్కడ ప్రత్యేకంగా బృందాలు కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే 10 మంది బృందాలు దాదాపుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది, పనిచేస్తున్నాయి. సో ఇక్కడ ఫోరెన్సిక్ టీంని కూడా తీసుకెళ్లారనే సమాచారం ఉంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఫారెన్సిక్స్ టీంలన్నీ కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి అలాగే ఉస్మానియా ఆసుపత్రి నుంచి కూడా దాదాపు 10 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి రాజశేఖర్. కాకపోతే వాళ్ళ చేతి కూడా ఇప్పటివరకు కూడా మృతదేహాలు వాళ్ళ చేతికి అందలేదు. ఇంకా బృందంలోనే మృతదేహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నేటి రాత్రి వరకు కూడా రెస్క్యూ కొనసాగే అవకాశం ఉంది. రాత్రికి మృతదేహాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. రైట్, అంటే ఫైనల్గా ఈ రోజు ఏమైనా మంత్రులు కానీ ఎవరైనా అక్కడ సందర్శించే అవకాశం ప్రకారం అయితే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపు రెస్క్యూ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ రెస్క్యూ పూర్తయితే గానీ మనం పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించే కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్నారు ఇక్కడ ఎస్ఎల్బీసీ వద్ద. స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున గత 3 రోజులుగా ఇదే ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద నిద్రాహారాలు మాని ఇక్కడ నిరీక్షిస్తూ కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.